శ్రీ గురుభ్యో నమః. మాతాపితృభ్యో నమః. గురవే సర్వలోకానాం విషయే భవరోగిణాం హృదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి మాసాంతం వరకు ఉన్న గ్రహస్థితి ఆధారంగా మేషరాశి నుంచి మీనరాశి వరకు సంబంధించినటువంటి పక్ష ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితులు ఏ రకంగా గ్రహగతులు ఉన్నాయో చూద్దాం. ఇక్కడ పరిశీలించుకుంటే రవి బుధులు ఇద్దరూ కూడా మరి కుంభరాశిలోనే శనితో కలిపి సంచారం చూస్తున్నాం. మీనరాశి యందు మరి శుక్ర రాహువుల యొక్క సంచారం చూస్తున్నాం. అదే సందర్భంలో వృషభ రాశిలో దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం చూస్తున్నాం. ఇక మిథున రాశి యందు కుజుని యొక్క సంచారం, కన్యారాశి యందు కేతువు యొక్క సంచారం. ఈ యొక్క సంచార రీత్యా మేషరాశి నుంచి మీనరాశి వరకు మరి మేషాది ద్వాదశ రాశుల వారందరికీ కూడా పక్ష ఫలితాలు ఏ రకంగా ఉంటాయి, వాటికి సంబంధించి ఒకవేళ ఇబ్బందికరమైన స్థితిలో ఉంటే ఆ రాశికి సంబంధించినటువంటి ఏం చేస్తే ఇబ్బందిలోంచి బయటకు వస్తారు, పరిహారం కూడా తెలుసుకుందాం. కుంభరాశి వారికి సంబంధించి పక్ష ఫలితాలు తెలుసుకునే ముందు గ్రహగతులు పరిశీలిస్తే కనుక కుంభరాశి వారికి మరి ద్వితీయమందు శుక్ర రాహువులు, చతుర్థమందు దేవగురు సంచారం, పంచమందు కుజుని యొక్క సంచారం, అదే సమయంలో అష్టమంలో కేతుగణం యొక్క సంచారం, ద్వాదశంలో వచ్చేటప్పటికీ రవి బుధులతో పాటు మరి శని యొక్క సంచారం కూడా చూస్తున్నాం. కుంభరాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక ఒత్తిడి పరంగా చాలా అధికంగా కనపడుతోంది. ఆరోగ్యపరమైన ఒత్తిడి, శారీరకపరమైన ఒత్తిడి, మానసిక ఒత్తిడి, ఇలా అన్ని రకాల కుటుంబపరమైన ఒత్తిడి. అంటే కుంభరాశి వారికి ఉన్నటువంటి ఒత్తిళ్ళు చూడండి. ఇదేదో కుంభరాశి వాళ్ళని భయపెట్టడానికి కాదు. కొంతమంది గురువుగారు ఇన్ని చెప్పి మమ్మల్ని భయపెట్టేస్తున్నారు అనుకుంటారు. భయపెట్టడానికి కాదు, ఒక విపత్తు వచ్చే ముందు దాన్ని చెప్పడం ద్వారా తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. విపత్తు అంటే ఇబ్బంది. ఉదాహరణ, వానలు బాగా పడి వరద వచ్చేస్తుంది ఊరి మీద కంటే ఏం చేస్తామండి, అడ్డుకట్టేస్తాం. భయపడిపోం కదా, వెళ్ళి అడ్డుకట్టేస్తాం. ఆ రకంగా ఒక ఇబ్బంది వస్తుంది అనుకున్నప్పుడు తెలియపరుచుకోవడం ద్వారా దాని నుంచి ఏ రకంగా మనం రక్షించుకోవాలి అని తెలుసుకోవడంలోని దీంట్లోని పరమార్థం అర్థం కూడా. మరి కుంభరాశి వారికి ఎందుకు ఇంత ఒత్తిడి, ఏ రకమైన ఒత్తిడి అని చెప్పాను? ముందుగా చెప్పాలంటే శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, ఆరోగ్యపరమైన ఒత్తిడి, ఆర్థికపరమైన ఒత్తిడి, కుటుంబ ఒత్తిడి. ఇన్ని ఎందుకు వచ్చినాయి అంటే గ్రహస్థితుల్లో ఒకటి కూడా మనకు అనుకూలంగా లేకపోయినప్పుడు ఆ ఒత్తిడి వస్తుంది. మరి ఇంత ఒత్తిడిని ఎవరు జయిస్తారు? మళ్ళీ ఇదో ప్రశ్న. ఎవరికైతే కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళు, ఎవరు ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళు, మరలా అక్కడ చర్చ వస్తుంది కదా. ధనిష్ఠ నక్షత్రంలోని చివరి 2 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 3 పాదాలు, వీళ్ళందరూ కూడా కుంభరాశిలోనే పడతారు. వీళ్ళకి సంబంధించి ఈ రాశిలో వాళ్ళతో పాటు ఎవరికి బాగుంటుంది అనుకున్నాము? మీ యొక్క వ్యక్తిగత జాతకంలో. వ్యక్తిగత జాతకం ఎప్పుడు తెలుస్తుంది? మీరు జన్మించినటువంటి తేదీ, సమయం, అంటే డేట్ ఆఫ్ బర్త్, టైం ద్వారా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ప్రస్తుతం జరుగుతున్నట్టు అంటే ప్రజెంట్ జరుగుతున్న దశ అంతర్దశలు 2 మంచివైతే ఇంతటి ఒత్తిడిని తట్టుకొని జయించి కొత్త ఉద్యోగం కొట్టడమో, లేదంటే విదేశాలు వెళ్ళటమో, లేదా పర్మనెంట్ అవ్వటమో అంతా మంచిగా జరుగుతుంది. అంటే దశ అంతర్దశలు 2 బాగుంటే మాత్రమే. లేని పక్షంలో విపరీతమైన ఒత్తిడికి గురవుతారని చెప్పాను కదా, అది మాత్రం కనబడుతుంది. అందరికీ కాదు, వ్యక్తిగత జాతకంలో బలం ఉన్న వాళ్ళకి ఇది తగ్గిపోతుంది. ఉదాహరణ, దశ బాగుండి అంతర్దశ పోయింది అనుకుందాం. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని అప్పుడు ఒత్తిడి మాధ్యమంగా ఉంటుంది. దశ అంతర్దశలు పోయినాయి, గోచారం కూడా పోయింది ఫలితం, అప్పుడు ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ప్రాథమికమైన ఒత్తిడి ఎప్పుడు ఉంటుంది అంటే దశ బాగుంది, అంతర్దశ గోచారం పోతుంది కాబట్టి ప్రాథమికపరమైన ఒత్తిడి. ఈ రకంగా తీసుకుంటే కనుక కుంభరాశిలో ఉండేటువంటి వాళ్ళ స్థితి ఈ రకంగా కనబడుతుంది. విద్యార్థులు పరీక్షలందు ఉత్తీర్ణత కావడానికి ఖచ్చితంగా విపరీతంగా కష్టపడాల్సిన అవసరం అయితే కనపడుతుంది. నిరంతరం కూడా దక్షిణామూర్తి స్తోత్రం చదువుతూ ఉండండి. దక్షిణామూర్తి వారిని విడవకండి.
ఖచ్చితంగా మీరు మరి ఈ యొక్క ప్రవేశ పరీక్షల్లో ముందడుగు వేయాలి అంటే దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుతూ ఉండండి. ఇక ఉద్యోగస్తులకు వచ్చేటప్పటికి నూతన ఉద్యోగ ప్రయత్నానికి దక్షిణామూర్తి స్తోత్రం చదువుతూ ఉండండి. ప్రయత్నం పూర్వకంగా దక్షిణామూర్తి అనుగ్రహంతోనే మీకు లభిస్తుంది. ఇక ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కళారంగంలో, నిర్మాణ రంగంలో, ఏ రంగంలో ఉండేటువంటి వారికైనా అభద్రతా భావం చాలా అధికంగా ఉంటుంది. అంటే అభద్రతా భావం అంటే డబ్బు పరమైన భద్రత లేకపోవటం, అంటే ఆకస్మికంగా దాచుకున్న ధనం ఖర్చు అయిపోయి ఉన్న కొంచెం డబ్బు కూడా ఖర్చు పెడితే మన పరిస్థితి ఏమవుతుందో అనేటువంటి పరిస్థితి ఉంటుంది. మీ యొక్క తల్లి లేదా తండ్రి యొక్క ఆరోగ్యం కూడా కొంత కుంటుపడేటువంటి అవకాశం ఉంది, ఇబ్బంది పడేటువంటి అవకాశం కనపడుతుంది. ఈ రకంగా కుంభరాశిలో ఉండేటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగమైన ఇతరత్ర రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఆదాయం చాలా తక్కువ ఉంటుంది, అవమాన భారం కొంత ఎక్కువ ఉంటుంది. మరి న్యాయపరమైన అభియోగాలు, కోర్టు కేసులు, ఇతరత్రా కేసులు ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా కుంభరాశిలో ఉండేటువంటి వారికి అధికంగా ఒత్తిడి కనపడుతోంది. ఈ యొక్క అధికమైన ఒత్తిడి దీన్ని కూడా తట్టుకోవాలి. కాబట్టి కుంభరాశిలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఒక్కసారైనా శనికి, శుక్రుడికి, గురువుకి సంబంధించి హోమ దానాలు చేసుకోవడం ద్వారా ఒత్తిడిని అధిగమిస్తారు. అధిగమించడమే కాకుండా మీ ప్రయత్నానికి సంబంధించినటువంటి ప్రయత్నపూర్వకంగా చేసేటువంటి పనుల్లో ముందడుగు పడుతుంది. ఈ రకంగా కుంభరాశిలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించడానికి నన్ను సంప్రదించండి, తెలియపరుస్తాను. శుభం, స్వస్తి.